బైబిల్ ప్రకారం స్థానిక భారతీయుల మూలాలు అనేది మన టాపిక్ ఈరోజు. బైబిల్ ప్రకారంగా బైబిల్ ప్రకారం స్థానిక భారతీయుల మూలాలు, ఆరిజిన్స్ ఆఫ్ నేటివ్ ఇండియన్స్ యాజ్ పర్ బైబిల్. మనము ఈ భారతదేశానికి చెందిన వారము. మరి ఆర్యులు అనేవారు ఎవరు? వారి మూలాలు ఏంటి? వాళ్ళు మన భారతదేశంలోకి ఎలా ఎంటర్ అయ్యారు? ఎలా వచ్చారు? వచ్చిన తర్వాత మరి మొదటి నుండి ఈ భారతదేశం గడ్డపైన ఉండేవాళ్ళు, వాళ్ళని నీచులని, అంటరాని వారని, లేదా శూద్రులని, లేదా పంచములని, ఇలా చాలా పేర్లతో వీళ్ళు పిలిచారు ఆర్యులు. ఈ టాపిక్ అంతా కూడా మనం ఫస్ట్ సెషన్లో విన్నాం. సెకండ్ సెషన్లో మన భారతదేశానికి లిపి అనేది ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది, మరి అక్షరమాల అనేది ఎక్కడి నుంచి వచ్చింది, దానికి బైబిల్ ఆధారాలు ఏంటి, పురావస్తు ఆధారాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం చూసాం పోయిన వారం. ఇప్పుడు ఆరిజిన్స్ ఆఫ్ నేటివ్ ఇండియన్స్, మన భారతదేశంలో మనం ఉంటున్నాం. మనమందరం ఎవరు? అసలు మన పూర్వీకులు ఎవరు? మన మూలాలు ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఈ మూలాలన్నీ కూడా మనకి బైబిల్ గ్రంథంలోనే ఉన్నాయి, కానీ మనకి ఈ విషయాలు తెలియదు. కాబట్టి 1 సెకండ్ అండి, నేను ఇంకొక ప్రజెంటేషన్ తీస్తాను. ఈ ప్రజెంటేషన్ ఎలా ఉందో ఐ డోంట్ నో, మీకు ఎలా కనపడుతుందో. నేను ప్రజెంటేషన్ స్టాప్ షేరింగ్ అండ్ రైట్, అగైన్ ఐల్ షేర్. ఇప్పుడు కనపడుతుందండి క్లియర్గా? సంబడి. ఎస్ బ్రదర్, కనిపిస్తుంది, క్లియర్ ఉంది. రైట్. సో మన మూలాలు ఏంటి అనేది కూడా చూసుకోవటం మనకి ఎంతగానో అవసరం. సో మొట్టమొదటిగా మనం ఎక్కడికి వెళ్ళినా ఈ 4 నాగరికతల దగ్గరికే మూలాల్లోకి వెళ్తాం. ఫస్ట్ మెసోపొటేమియన్, ఈజిప్షియన్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండ్ చైనీస్ సివిలైజేషన్. ఈ 4 నాగరికతల నుండే మానవుడు నాగరికుడుగా అయ్యాడు. మరి ఈ నాగరికతలను కట్టిన వాళ్ళు ఎవరు? ఈ నాగరికతలు అన్నీ కూడా మరి ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ మూల పురుషులు ఎవరు అనేది కూడా మనకు డౌట్ రావాలి. ఎందుకంటే డైరెక్ట్గా మనిషి పుట్టగానే అతను ఇంప్రూవ్ అయిపోయి వ్యాపార వర్తకాలు చేసుకోవడానికి కోసం ఏదైతే మరి వ్యవసాయం చేయాలో ఆ వ్యవసాయం వగైరా ఇవన్నీ నేర్చేసుకొని, అటు తర్వాత వ్యాపార వర్తకాలు చేసుకునే సమయంలో ఇళ్ళు ఎలా కట్టాలి అని నేర్చుకొని, అంతకన్నా ముందు ఇటుకలు ఎలా కాల్చాలి అనేది ఇవన్నీ కూడా తెలిసి ఉండాల్సిన అవసరత ఎంతగానో ఉంది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరత ఎంతగానో ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ మనం బైబిల్లో నోవాహు గారి దగ్గరికి వెళ్ళాల్సిందే. ఆదికాండము 7వ అధ్యాయము 21, 20 నుండి 23 వచనాలు మనం చూస్తే, మరి దెర్ వర్ నో హ్యూమన్స్ అలైవ్ ఇన్ ద వరల్డ్, ఓన్లీ దీస్ 8. ఈ 8 మందే. ఎవరు 8 మంది? నోవాహు గారి భార్య హాము, షేము, యాఫేతు మరియు వారి 3 భార్యలు. టోటల్ 2 వయస్కులైన, అంటే వృద్ధ వయస్కులైన జంట వాళ్ళిద్దరు, 3 మరి యూత్లో ఉన్న వారి జంట. సో వీళ్ళ నుండి వచ్చిన వంశాలే జాఫెతిక్, హెమిటిక్ అండ్ సెమిటిక్ వంశాలు. ఈ జాఫెతిక్, హెమిటిక్ అండ్ సెమిటిక్ భాషా పరివారాలు కూడా ఈ 3 పరివారాల నుంచే వచ్చాయి. యాఫేతుకి 7 కుమారులు, అది ఎవరో మనం చూసాం. హాము మరికి 4 కుమారులు. వీళ్ళందరూ కూడా కొంత భాగం అరేబియా, కొంత భాగం కానాను, మరి కొంత భాగం ఆఫ్రికాలో ఎలా విస్తరించారో కూడా మనం నేర్చేసుకున్నాం.
ద వెరీ ఫస్ట్ క్లాస్లోనే నేర్చేసుకున్నాం. కానీ ఈరోజు మనం షేము సంతతి వైపు కూడా ఆ, వెళ్ళి చూడాల్సిన అవసరత ఎంతగానో ఉంది. ఇలాగే కొంచెం ముందుకెళ్తే షేము షేము కుమారులు ఐదుగురు: ఏలాము, అషూరు, అర్పక్షదు, లూదు, ఆరాము అనువారు షేము కుమారులు. రైట్ అండి. ఇదే మనకి ఇక్కడ ఉంటుంది. ఆది కాండం 10వ అధ్యాయము 1వ వచనం. ఇది నోవాహు కుమారుడగు షేము, హాము, యాఫేతను వారి వంశావళి. జలప్రళయము తరువాత వారికి కుమారులు పుట్టిరి. ఇప్పుడు ఇదే ఆదికాండం 10వ అధ్యాయం 22వ వచనానికి వెళ్ళేసరికి షేము యొక్క పెద్ద కుమారుడు పేరు ఏలాము, రెండవ కుమారుడు పేరు అషూరు, మూడవ కుమారుడు పేరు అర్పక్షదు, నాలుగవ కుమారుడు పేరు లూదు. లూదు తర్వాత ఐదవ కుమారుడు పేరు ఆరాము. అంటే ఏలాం, అషూర్, అంటే అషూరు రాజులు ఉంటారు మనకి, నినవే ప్రాంతాన్ని పరిపాలిస్తున్నవారు. సో అషూరు రాజులే, లైక్ షల్మెనెషెసర్, తర్వాత సర్గోన్, ఇలాంటి అషూరు రాజులు ఇజ్రాయేలీల్ని బైబిల్ ప్రకారంగా రాజుల గ్రంథంలో ఎత్తుకెళ్ళిపోతారు వీళ్ళు గెలిచిన తర్వాత. అర్పక్షదు అనే అనే వంశం నుంచి అబ్రహాం వచ్చాడు. అర్పక్షదు తర్వాత లూద్. లూద్ అంటే వీళ్ళు లిథియన్స్ అన్నమాట. వీళ్ళు యూరోప్ వెళ్ళి యూరోప్లో సెటిల్ అయిపోయిన వారు లూద్ వారు. ఆరాం, ఆరాం అనువారు, వీరి నుంచే అరమాయిక్ భాష వచ్చింది. వీరు సిరియా వారు. సో షేము సంతతి వాళ్ళు ఏలాము, అషూరు, అర్పక్షదు, లూదు, ఆరాము అనువారు. ఆరాము ఆ, రాజే హీరాము. ఈ హీరాము ఓడలతోటే సొలొమోను మహారాజు మన భారతదేశానికి ఓడలు పంపించినట్లుగా కూడా 1వ రాజుల గ్రంథం 10వ అధ్యాయము 11, 12 వచనాల్లో, మరి అలాగే 22వ వచనంలో కూడా మనకు దొరుకుతాయి. దినవృత్తాంతములు 9వ అధ్యాయంలో కూడా మనకు దొరుకుతుంది. సో ఈ ఆరాము అనేది అరమాయిక్ లేదా ఆ, సిరియన్, ఈ వంశాలు ఇలా వచ్చాయి. సో ఈ అషూరు వంశస్థులు, అ- అర్పక్షదు వంశస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అబ్రహాము వంశస్థులు. లిథియన్స్ ఎవరైతే యూరోప్కి వెళ్ళి ఉన్నారో ఆ వంశస్థులు. అంటే మొత్తం జాఫెతిక్ సంతతి ఎవరైతే యాఫెతు సంతతి నుంచి ఉన్నారో వాళ్ళతో కలిసిపోయిన వాళ్ళు వీళ్ళు లూదు వారు. అటు తర్వాత అరమైక్ భాష మాట్లాడేవాళ్ళు సిరియా వారు. నెక్స్ట్ వెళ్దాం. యెషయా గ్రంథము 21వ అధ్యాయము 1, 2. సముద్ర తీరమునున్న అడవి దేశమును గూర్చిన దేవోక్తి, దక్షిణ దిక్కునకున్న సుడిగాలి ఆ, విసరునట్లు అరణ్యము నుండి, భీకర దేశము నుండి అది వచ్చుచున్నది. కఠినమైన వాటిని చూచుచున్న దర్శనము నాకు ఆ, అనుగ్రహింపబడి ఉన్నది. మోసము చేయువారు మోసము చేయుదురు, దోచుకొనువారు దోచుకుందురు. ఇక్కడ ఒకళ్ళ గురించి చెప్తున్నాడు దేవుడు. ఏలాము బయలుదేరుము, గో అంటున్నాడు. ఏలాము బయలుదేరుము. ఇది ప్రవచనం. ప్రవచనము 3 రకాలుగా ఉంటుంది. ఒకటి ఆల్రెడీ గడిచిపోయిన వాటి గురించి చెప్పటం, రెండవది జరుగుతున్న వాటి గురించి చెప్పటం, మూడవది ఆల్రెడీ జరగవలసిన వాటి గురించి కూడా చెప్పటం. సో ఇది జరిగిపోయిన వాటి గురించి కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఏలాము బయలుదేరుము, మాధ్య ముట్టడి వేయుము, వారి నిట్టూర్పంతయు మాన్పించుచున్నాను. దీని అర్థం ఏంటో మనం ముందు ముందు చూద్దాం. సో ఇలా కొంతమంది వచ్చి ఈ సింధు నది నాగరికతను కట్టుకున్నారు మన భారతదేశంలో. ఈ మన భారతదేశ ఉపరితలంలో పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ని చేస్తూ ఈ సింధు నదికి ఉన్న ఈ 5 నదులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ. అటు తర్వాత ఇది సరస్వతి అని అంటారు, కానీ ఇట్ ఇస్ నాట్ సరస్వతి, అది గగ్గర్ హాకరా నది. సో ఈ ప్రాంతంలో జీవించిన వారు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎవరో చూద్దాం. అటు తర్వాత వీళ్ళు పెద్ద పెద్ద కట్టడాలు కట్టుకున్నారు, మోహెంజదారో అని చెప్పేసి. ఇలా కాల్చిన ఇటుకలతో పెద్ద పెద్ద నగరాలు కట్టుకున్నారు సింధు నది నాగరికతకు చెందినవారు. అటు తర్వాత వీళ్ళు పెద్ద స్విమ్మింగ్ పూల్, బాతింగ్ ప్లేసెస్ లాంటివి, ఇవన్నీ కూడా మీరు చూస్తే చక్కగా కాల్చిన ఇటుకలు కొన్ని లక్షలు కాదు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో
మీకు కనపడతాయి. ఇటుకలను కాల్చటం అనేది వాళ్ళకి తెలుసు. అందుకనే మరి ఆదికాండం 11 అధ్యాయంలో మరి నరులు వారు జనులందరూ ఒక్కటే, మరి వారి భాషయు ఒక్కటే. వారు మనం ఇటుకలను కాల్చి మనము కట్టడను కట్టుకుందాము రండి అని అన్నట్లుగా మరి కాల్చిన ఇటుకలను వాళ్ళు తయారు చేసుకున్నట్లుగా కూడా చూస్తాం. అటు తర్వాత బాబేలు గోపురం కట్టుకోవటం, అటు తర్వాత వాళ్ళు విడిపోవడం కూడా చూస్తాం. సో ఈ ఇటుకలు, కాల్చిన ఇటుకలు వాడకం అనేది అందుకనే ఈ 4 నాగరికతల వాళ్ళకి ముందు నుంచే తెలుసు. నెక్స్ట్ ఇలా చక్కని పెద్ద పెద్ద నగరాలను కట్టుకొని సింధు నది నాగరికతలోని ప్రజలు జీవించారు. ఇలా సింధు నది నాగరికతలోని ప్రజలు వారు వ్యాపార వర్తకాలు చేసేటప్పుడు ఇలాంటి బీడ్స్ అంటారు. నేటికి కూడా మరి రోడ్ల దగ్గర, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర అక్కడ మీకు పూసల వాళ్ళు అని అంటారు, పూసలోళ్ళు అని అంటారు. ఇలా పూసలు అమ్ముకునే వాళ్ళు ఇలా ఆ, వారు కనపడతారు. అలాంటివే ఈ పూసలు వగెరా ఈ బీడ్స్ ఇవన్నీ కూడా ఈ సింధు నది నాగరికతలోని ప్రజలు వీళ్ళు అమ్మేవాళ్ళు. ఎవరికి అమ్మేవాళ్ళు అనేది కూడా మనం చూడాలి. మరి అమ్మడానికి ఆ సమయంలో కాయిన్స్ ఉన్నాయా? లేవు. వస్తు మార్పిడి ద్వారా వీళ్ళు బార్టర్ సిస్టమ్ ఫాలో అయ్యేవాళ్ళు. సింధు నది నాగరికతలో వారి లిపి ఇలా ఉండేది. ఇది మనం లాస్ట్ వీక్ చూసాం. రకరకాల సీల్స్ ఉండేవి. సింధు నది నాగరికతలోని సీల్స్ ఇవి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ లిపి ఏంటో కూడా మనం పోయిన వారం చూసేసాము. సింధు నది నాగరికతలో వారి లిపి రకరకాలుగా ఇలా ఉంటుంది. నెక్స్ట్ స్వస్తిక్ గుర్తు ఇది మాది, ఇది మాది అని చెప్పి ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఇక మా ధర్మము ఇక్కడ ఇండియాలో ఎన్నో లక్షల సంవత్సరాల నుంచి ఉంది అని అబద్ధం చెప్తూ ఉంటారు. కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆర్యులు అనేవాళ్ళు మన భారతదేశంలో లేరు. సో ఈ స్వస్తిక్ అనేది కూడా సింధు నది నాగరికతకు చెందిన ఒక చిహ్నము మాత్రమే. ఒక ప్రదేశాన్ని లేదా ఆ గూడ్స్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సూచించడానికి ఈ స్వస్తిక్ అని వాడేవారు. కానీ దీనికి ఆధ్యాత్మికమైన విలువలు సింధు నది నాగరికత కాలంలో ఎలాంటి ఆధ్యాత్మిక విలువలు లేవు. తరువాత ఎక్స్ప్లెయిన్డ్ an ancient Dravidian language link with Indus Valley civilization. ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి నేను తీసుకున్నాను. ఇట్స్ అన్ ఓల్డ్ న్యూస్. సో ఈ సింధు నది నాగరికతలో జీవించిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆదిమ ద్రవిడ భాషను మాట్లాడేవారట. తరువాత కాలంలో ఈ ఆదిమ ద్రవిడ భాష తమిళ్గా, తెలుగుగా, కన్నడగా, అటు తర్వాత మలయాళం లాగా, గోండి ఇలా రకరకాల భాషలుగా అది విడిపోయింది. తర్వాత ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి చెందిన వాళ్ళు మరి వాళ్ళ తాత ముత్తాత ఇంకా ముత్తాతల ముత్తాతల ముత్తాతలు వెనక్కి వెళ్తే అది నోవాహు గారి దగ్గరికే తేలుతుంది. కాబట్టి వాళ్ళు మన భారతదేశంలో దాదాపుగా క్రీస్తు పూర్వం 2200 సంవత్సరాల క్రితమే మంచి ఓడరేవులు కట్టుకున్నారు. పోర్ట్ ఏరియాని కట్టుకున్నారు. పోర్ట్ దగ్గరే పెద్ద పెద్ద గోడౌన్స్ ఉండేవి. వాటిని భాండాగారాలు అని అంటారు. సో ఇలా లోథాల్ అనే ప్రదేశంలో దిస్ ఇస్ లోథాల్, రైట్? డిడ్ యు నో లోథాల్ వరల్డ్స్ ఎర్లియస్ట్ నోన్ డాక్యార్డ్? దాదాపుగా ఇది 5000 కాదు కానీ 2200 బీసీలోనే మన పూర్వీకులు ఇక్కడ నుండి మరి నావలు తయారు చేసుకొని వేరే దేశాలకి వెళ్ళడానికి వ్యాపార వర్తకాలు చేసేవాళ్ళు. ఏ దేశాలకు వెళ్ళేవాళ్ళు అనేది కూడా మనం చూద్దాం ముందు ముందు. సో లోథాల్ అనే ప్రదేశము గుజరాత్లో ఉంటుంది. గుజరాత్లో ఉన్న బారూచ్ అనే ప్రదేశానికి కొంచెం దూరం, ఒక 2-3 గంటల దూరంలో ఉంటుంది. నేను బారూచ్ దాకా వెళ్ళాను కానీ లోథాల్ వెళ్ళడానికి నాకు టైం దొరకలేదు. కానీ ఐల్ టెల్ యూ సంథింగ్ అబౌట్ దట్ లోథాల్, రైట్? సో ఇలా కాల్చిన ఇటుకలను చేయడం, పాటరీ తయారు చేసుకోవడం, ఇలా బాతింగ్ ప్లేసెస్ తయారు చేసుకోవడం, అటు తర్వాత నాగలి దున్నడం, వ్యాపార వర్తకాలు చేసుకోవడం, కాటన్ ఏదైతే ఉందో కాటన్ కల్టివేట్ చేయడం, అటు తర్వాత ఈ జంతువులు ఏవైతే ఉన్నాయో వాటిని డొమెస్టికేట్ చేసుకోవటం, ఇలా గ్యాదర్ చేసుకున్నవన్నీ కూడా లేదా పండించినవన్నీ కూడా పెద్ద పెద్ద భాండాగారాలలో
వీటిల్ని సమకూర్చుకోవటం ఇవన్నీ కూడా చేసి అటు తర్వాత పడవలేసుకొని వీళ్ళు ఇవన్నీ కూడా బయట దేశాలతో లేదా బయట నాగరికతల వారితో వ్యాపార వర్తకాలు చేశారు మన పూర్వీకులు. నెక్స్ట్, ఇలా ఇది పశుపతి సీల్ అని అంటారు కానీ అది పశుపతి కాదు అని నేను పోయిన వారం చెప్పాను. ఇది ఇలాంటి సీల్స్ మనకి ఉరుక్ అనే ప్రదేశంలో కూడా దొరికాయి. ఇది ఢిల్లీ నేషనల్ మ్యూజియం వెళ్ళినప్పుడు అక్కడ నేను తీసిన ఫోటో. ఢిల్లీ నేషనల్ మ్యూజియంలో మరి అక్కడ ఏమని రాసిందో మీరు చాలా క్లియర్గా చదువుతారు. గిల్గమేష్ సీల్, ఇక్కడ ఒక మనిషి నిలబడ్డాడు, ఇది ఇండస్ వ్యాలీకి చెందింది. ద ఇండస్ సీల్ షోయింగ్ ఎ మ్యాన్ విత్ 2 tigers has been compared with the Mesopotamian priest king Gilgamesh of the city of Uruk, biblical Erech. What a great thing! బిబ్లికల్ ఎరెక్ లేదా ఉరుక్ గురించి ఢిల్లీ నేషనల్ మ్యూజియం వాడు చెప్తున్నాడంటే బైబిల్ ఇస్ అ ట్రూ బుక్ అని చెప్తున్నాడు వాడు. ఇట్ హ్యాస్ ఎ హిస్టారిసిటీ. తర్వాత కూడా చూద్దాం. ఇలా సింధు నది నాగరికతలోని వారు నావలు తయారు చేసుకొని ఇక్కడ ఉన్న పక్షులు కానీ ఇక్కడ ఉన్న సరుకులు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి వ్యాపార వర్తకాలు చేసేవారని చెప్పి మనకు టెరాకోటా టాబ్లెట్స్ మీద కూడా మనకి దొరుకుతాయి. నెక్స్ట్, ఇలా సింధు నది నాగరికతలో తవ్వకాల్లో టెర్రకోటాతో తయారు చేయబడిన నావ బొమ్మలు కూడా మనకి దొరికాయి. అవి టాయ్స్ అన్నమాట. రైట్, ఈ విధంగా. నెక్స్ట్, సో ఇక్కడ వీళ్ళు దే ఆర్ గోయింగ్ సమ్వేర్ ఎక్కడికి వెళ్తున్నారు అనేది కూడా మనం చూడాలి. ఇక్కడ నుంచి మన పూర్వీకులు ఏదో ఒక ప్రదేశానికి వెళ్ళి వ్యాపార వర్తకాలు చేసి మళ్ళీ వాళ్ళకి కావాల్సిన సామాన్లు తెచ్చుకుంటున్నారు. ఇక్కడ నుంచి దే ఆర్ గోయింగ్ సమ్వేర్, బట్ దే ఆర్ గోయింగ్ టు సమ్ ప్లేస్ వేర్ యూ కెన్ సీ గేట్స్. అక్కడ పెద్ద పెద్ద గేట్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్తున్నారు. అక్కడ వీళ్ళు కస్టమ్స్ కట్టి మరి ఆ తర్వాత వీళ్ళు వ్యాపార వర్తకాలు చేసేవారు అని కూడా మనకు అర్థమవుతుంది. వీళ్ళు ఎక్కడికో వెళ్ళట్లేదు, ఇక్కడ గుజరాత్ నుండి బయలుదేరి మెసపొటేమియాకి వెళ్తున్నారు. ఇది దాదాపుగా అబ్రహాము గారి సమయము. మెసపొటేమియాలోని ఉరుక్ అని ఇందాక మనం ఏదైతే చదివామో అబ్రహాము గారి ఊరు పేరు ఉర్ నుంచి తను బయలుదేరి రైట్ అండి ఇలా పైకి వెళ్ళి అటు తర్వాత వారు ఇజ్రాయెల్కి వెళ్ళారు. రైట్, సో ఇది అబ్రహాము గారి ఊరు ఇది ఉరుక్, ఇది లగాష్, ఇది సుమేర్ అంటే సుమేరియన్ సివిలైజేషన్. అటు తర్వాత బాబిలోనియన్, అస్సిరియా. సో ఇక్కడ మీకు కొన్ని పేర్లు కనపడుతున్నాయి. ఇందాక మనం ఏం చదివాము? ఆదికాండము 10వ అధ్యాయము 22వ వచనంలో షేము కుమారుడు ఏలాము, వీళ్ళు ఏలామైట్స్. రైట్, ఏలాము, అషూరు, తర్వాత లూదు, సంబడి. లెట్స్ గో బ్యాక్. షేము కుమారులు ఏలాము, అషూరు, అర్పక్షదు, లూదు, ఆరామ్ అనువారు. సో మీకు ఇక్కడ ఈ మ్యాప్లో మీకు ఏం అర్థం అవ్వాలి అని అంటే వీళ్ళందరూ కూడా సెమిటిక్ పీపుల్, షేము సంతతికి చెందిన వాళ్ళు మెసపొటేమియాని వీళ్ళు డెవలప్ చేశారు. మెసపొటేమియాలో వీరు వృద్ధిని చెందారు, వీళ్ళు పెద్ద పెద్ద రాజులయ్యారు. అషూర్ నుంచి అసిరియా అనే పదం వచ్చింది. తర్వాత మరి ఏలాం, అటు తర్వాత ఇటు పక్కన ఉంటుంది మనకి ఆరామ్, అదే అరమైక్ భాష మాట్లాడే సిరియన్స్. లూద్ అనేవాళ్ళు యూరోప్ వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యారని నేను ఆల్రెడీ మీకు చెప్పాను. సో తర్వాత కాలంలో ఏం జరిగింది అనేది కూడా మనం చూసే ముందు ఈ సింధు నది నాగరికతలో జీవించిన మన పూర్వీకులకి ఏలాము భాష ఎలా వచ్చు? ఒక వ్యక్తులు కొంతమందితో ఒక గ్రూప్తో వ్యాపార వర్తకాలు చేయాలంటే వారి భాష కూడా వచ్చుండాలి. వాళ్ళ లెక్కలు ఏంటి అవన్నీ చూడడానికి ఆ లిపి కూడా వచ్చుండాలి. సో ఇవన్నిటి గురించి కూడా మనం ముందు చూద్దాం. సో ఇక్కడ ఒక మౌంటైన్ రేంజ్ ఉంటుంది. ఈ మౌంటైన్ రేంజ్ పేరు జాగ్రోస్. అంటే ప్రస్తుతం ఈ ఏరియా ఇదంతా కూడా ఇరాక్, ఇదంతా కూడా ఇరాన్, ఇటు ప్రాంతము ఆఫ్ఘనిస్తాన్ అన్నమాట.
ఆఫ్ఘనిస్తాన్ పక్కనే ఇక్కడ నుంచి సింధు నది నాగరికత స్టార్ట్ అవుతుంది. బై రోడ్ వెళ్ళాలి అని అంటే హిందూ కుష్ మౌంటైన్స్ అడ్డం ఉంటాయి కాబట్టి వెళ్ళడం చాలా కష్టం. కాబట్టి ఈజీగా వీళ్ళు ఇక్కడ ఉంటుంది దుబాయ్, రైట్? ఈజీగా ఇక్కడ టర్న్ అయ్యి ఇదిగోండి ఇక్కడ ఇలా ఇక్కడ దుబాయ్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇలా చక్కగా గల్ఫ్ నుంచి ఇలా లోపలికి వెళ్ళి వ్యాపార వర్తకాలు చేసి ఇదే దారిలో వాళ్ళు తిరిగి వెనక్కి వచ్చేవాళ్ళు. బై రోడ్ వెళ్ళాలంటే ఈ పర్వత శ్రేణులన్నీ దాటుకుంటూ వెళ్ళాలి. కాబట్టి దిస్ వాస్ ద ఈజీ వే ఫర్ దెమ్ టు ట్రేడ్ విత్ ద మెసపోటేమియన్ సివిలైజేషన్ అనేది మీరు అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ జాగ్రోస్ మౌంటైన్స్ అనే మౌంటైన్ రేంజ్ ఉంటుంది. ఇదంతా కూడా జాగ్రోస్ మౌంటైన్స్ అంటారు. ఇవన్నిటిని కూడా జాగ్రోస్ మౌంటైన్స్. అందుకే కావాలని మీకు అర్థం అవ్వాలని ఆల్మోస్ట్ కొంచెం 3D లాగా కనపడేది నేను తీసుకున్నాను, సో దట్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ వెరీ ఈజీలీ. రైట్ అండి, జాగ్రోస్ మౌంటైన్స్. ఈ జాగ్రోస్ మౌంటైన్స్లో కొంతమంది జీవించే వాళ్ళు వాళ్ళే ఏలాం అని పిలువబడేవాళ్ళు. నెక్స్ట్ ముందుకెళ్దాం. ఈ ఎలామైట్ సివిలైజేషన్లో చూస్తే వాళ్ళు కూడా సింధు నది నాగరికతలోని ప్రజలలాగానే ఆల్మోస్ట్ సింధు నది నాగరికతను డెపిక్ట్ లేదా దాని రెప్లికా లాంటి సీల్స్నే తయారు చేసుకునేవాళ్ళు. ఏలామీయుల కట్టడాలు ఎలా ఉండేవి అంటే ఇది కూడా సింధు నాగరికతను పోలి ఉన్నదే. ఇక్కడ కూడా ఇలా మట్టి దిబ్బలు, అటు తర్వాత కాల్చిన ఇటుకలతో తయారు చేయబడిన ఇలాంటి ఎత్తైన ప్రదేశాలు మనకు కనపడతాయి, కాల్చిన ఇటుకలతో తయారు చేయబడినవి. దీన్ని చోకా జాన్బిల్ అని అంటారు. ఇవి జాగ్రోస్ మౌంటైన్స్లో ఉరుక్ ఏరియాలో ఉంటుంది, అంటే ఎలామైట్స్ ఏరియాస్లో. సో ఇవన్నీ కూడా సింధు నది నాగరికత యొక్క బ్రిక్ సైజ్ ఏదైతే ఉందో, వీళ్ళ బ్రిక్ సైజ్ ఏదైతే ఉందో అవి కూడా ఆల్మోస్ట్ సేమ్గా ఉంటాయి. సో ఇది లీనియర్ ఎలామైట్ స్క్రిప్ట్, ఏలామీయుల చిత్రలిపి. అక్షరమాల కాదు, అంటే ఆల్ఫాబెట్స్ కాదు, ఇది ఏలామీయుల చిత్రలిపి. ఇది కూడా క్యునైఫామిక్ స్క్రిప్ట్ అని అంటాం, లీనియర్ ఎలామైట్ స్క్రిప్ట్. ఇది ఇలా ఉంటుంది. ఈ స్క్రిప్ట్ ఇండస్ స్క్రిప్ట్ ఆల్మోస్ట్ దగ్గరగా ఉంటుంది, ఎందుకంటే వారి మూల భాష, మూల పురుషుడు ఎవరు? షేము కాబట్టి. నెక్స్ట్, ఇది సింధు నది నాగరికత వారికి ఏదైతే చిత్రలిపి ఉందో దానికి చాలా దగ్గరగా ఉండే ఏలామైట్ లీనియర్ స్క్రిప్ట్. ఇంకా ఇక్కడ ఇలా చూస్తే మెసొపొటేమియా, తర్వాత ఇది ఏలాంకి దగ్గరలోనే ఇండియన్ స్క్రిప్ట్. ఏలామైట్ చిత్రలిపి, ఇండియన్ చిత్రలిపి ఆల్మోస్ట్ సేమ్. నెక్స్ట్, ఇది పైన ఉన్నది ఇండస్ స్క్రిప్ట్, కింద ఉన్నది దాని కంపారిజన్. నేను మీకు ఈజీగా అర్థం అవడానికి నేను పెట్టాను. ఇండస్ సైన్స్ అండ్ లీనియర్ ఎలామైట్ సైన్స్. ఈ సైన్స్ అన్నీ కూడా చాలా దగ్గరగా మ్యాచ్ అవుతూ ఉంటాయి. సో వారి మూల భాష ప్రోటో ద్రావిడియన్, వారి మూల లిపి ఈ వెడ్జ్ షేప్డ్ లేదా ఈ చిత్రలిపి ఏదైతే ఉందో, ఈ చిత్రలిపి వెడ్జ్ షేప్డ్ అనేది మీరు డిలీట్ చేసుకోండి మైండ్లో ఉంచి. ఈ చిత్రలిపి ఏదైతే ఉందో ఇది ఆల్మోస్ట్ చాలా దగ్గరగా ఉంటుంది. అలాగని వీరి హస్తకళలు కూడా ఒకేలా ఉంటాయి. ఎలామైట్ వర్సెస్ ఇండస్ సిమిలారిటీస్. ఇది ఏలామీయుల జార్, ఇందులో ఇన్సెన్స్ జార్ అన్నమాట. ఇందులో మంచి సుగంధ ద్రవ్యాలు లేదా సుగంధం ఇచ్చే అవి లోపల పెట్టి దీన్ని కాలిస్తే అగరబత్తిలాగా ఈ రంధ్రాల్లో నుంచి వాసన వచ్చే బయటికి. ఇక్కడ 2 కొమ్ములు పెట్టుకున్న ఒక మనిషిని మనం చూడొచ్చు. ఈ పశుపతి సీల్ మీద కూడా 2 కొమ్ములు పెట్టుకున్న మనిషిని మనం చూడొచ్చు. ఆర్ట్స్ కూడా చాలా దగ్గరగా ఉంటాయి. అటు తర్వాత ఏలమైట్ వాల్స్ వర్సెస్ ఇండస్ సిమిలారిటీస్ చూస్తే ఈ కొమ్ములు పెట్టుకునే ఇది లేదా బాస్పట్లు వేసుకొని కూర్చోవటం అనేది, మరి ఇవన్నీ కూడా చాలా దగ్గరగా మనకు కనపడతా ఉంటాయి. ఒకటి ఇండస్, ఒకటి ఏలమైట్. తర్వాత ఇది కూడా ఏలమైట్ వర్సెస్ ఇండస్ ఆర్ట్. ఇది మీకు లెఫ్ట్ సైడ్లో కనపడుతున్నది ఏలమైట్ బ్రాంజ్తో తయారు చేయబడిన ఒక చిన్న బొమ్మ. ఇది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి చెందిన డాన్సింగ్ గర్ల్ బొమ్మ. ఈ డాన్సింగ్ గర్ల్ బొమ్మని మరి రీసెంట్గా నేను ఢిల్లీ నేషనల్ మ్యూజియం వెళ్ళినప్పుడు మరి అక్కడ దొరికిన ఫోటో ఇక్కడ ఇండియాకి చెందిన ఒరిజినల్స్ అయిన ఈ లంబాడీలతో పోల్చి చూస్తే ఈ
రింగ్స్ మీకు చేతిలో ఏవైతే బ్యాంగిల్స్ కనపడుతున్నాయో, ఇంత పొడుగా ఇక్కడి నుంచి చేతి నుంచి బ్యాంగిల్స్ ఇక్కడ దాకా, ఈ బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా ఈ స్టైల్స్ ఇవన్నీ ఒకేలా మనకు కనపడతాయి. అటు తర్వాత ఈ డాన్సింగ్ గర్ల్ ఫిగర్ ఎప్పటిది అంటే 2700 బీసీ నుంచి 200 బీసీ వరకు కూడా ఇవన్నీ కూడా చాలా దగ్గరగా ఉండే ఫిగరీన్స్. తర్వాత ఈ డాన్సింగ్ గర్ల్ ఫిగరీన్ ఎంత చిన్నగా ఉంటుందంటే ఇది ఆల్మోస్ట్ 1 ఇంచ్ ఉంటుంది అంతే. ఇది సింధు నది నాగరికత తవ్వకాల్లో దొరికింది. తర్వాత ఎలామైట్స్ మరియు ఇండస్ వ్యాలీకి చెందిన మదర్ గాడెస్ టెర్రకోటా ఫిగరిన్స్ కూడా ఆల్మోస్ట్ దగ్గరగా ఉంటాయి. వాళ్ళు మదర్ గాడెస్ని పూజించారట, వీళ్ళు మదర్ గాడెస్ని పూజించారట. ఆరిజిన్ ఎక్కడి నుంచి? బైబిల్ నుంచే. ఒకవేళ మీరు కానీ ఆదికాండములో చూస్తే తెరఫీమ్ అనే పదం కనపడుతుంది. గృహ్య దేవతలు, ఈ గృహ దేవతల విగ్రహాలు అనమాట. తెరాఫీమ్ గురించి నెక్స్ట్ ఇంకెప్పుడైనా నేను చెప్తాను. అది కూడా పెద్ద టాపిక్, ఇది చక్కని టాపిక్ అది తెరాఫీమ్ అనేది. నెక్స్ట్ ఇలా వ్యాపార వర్తకాలు చేస్తూ వీళ్ళ స్క్రిప్ట్స్ వగేరా ఇవన్నీ కూడా సేమ్ ఉండేవి. మరి పురాతన కాలంలో మన భారతదేశాన్ని ఏమని పిలిచేవాళ్ళు అంటే మెలుహా. మన భారతదేశానికి ఆ కాలంలో ఉన్న పేరు మెలుహా. తర్వాత 1 సెకండ్, నేను ఇంకొక ప్రజెంటేషన్లోకి వస్తాను. సో ఇక్కడ ఏలాం ఎవరైతే ఉన్నారో అటు తర్వాత ఈ ప్రజలు మెల్లిగా మర్హాషిగా పిలువబడ్డారు. మెల్లిగా దే ఆర్ డైవర్టింగ్ ఇక్కడ నుంచి మెల్లిమెల్లిగా వాళ్ళు ఆ, ఏమంటారు, వలస వలస వచ్చారు. ఏలాములో నుండి ఒక తెగవారు మర్హాషికి వచ్చి మర్హాషి నుంచి అటు తర్వాత మెలుహాగా పిలువబడ్డారు. సో ఈ ఏలాము వారికి చెందిన అందులో ఒక గ్రూప్ ఈ- వాళ్ళ నుంచి విడిపోయి వీళ్ళు సెమిటిక్ పీపుల్, ప్రోటో ద్రావిడియన్స్, రైట్. ఈ ఏలాము నుంచి విడిపోయి సింధు నది నాగరికతను కట్టుకున్నారు. వీరి మూలాలన్నీ కూడా మనకి బైబిల్ నుండే దొరుకుతాయి. ఇంకా ముందుకెళ్ళిపోదాం. రైట్. సో మీకు ఈ పిక్చర్ మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలని నేను ఇంకొక ప్రజెంటేషన్లోకి వెళ్ళాను. మెలుహా ఆర్ మెలుఖా ఈజ్ అ సుమేరియన్ నేమ్ ఆఫ్ ద ప్రామినెంట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఆఫ్ సుమేర్ డ్యూరింగ్ ద మిడిల్ బ్రాంజ్ ఏజ్. ఇట్స్ ఐడెంటిఫికేషన్ రిమైన్స్ అన్ ఓపెన్ క్వశ్చన్, బట్ మోస్ట్ స్కాలర్స్ అసోసియేటెడ్ విత్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో ఈ మెలుహా ఆస్కోపార్పోల్ ఐడెంటిఫైస్ ప్రోటో ద్రవిడియన్ విత్ హరప్పన్ కల్చర్ అండ్ మెలుహన్ పీపుల్ మెన్షన్డ్ ఇన్ సుమేరియన్ రికార్డ్స్. ఇలా సుమేరియన్ రికార్డ్స్లో మరి మనకి తప్పకుండా మెలుహా అనే పేరు మనకు కనపడుతుంది. ఈ మెలుహా అనే పదం ఆర్యులు మన భారతదేశానికి వచ్చిన తర్వాత ఈ మెలుహాని మ్లేచ్ఛగా మార్చారు. కావాలంటే చూద్దాం. అకార్డింగ్ టు హిమ్ ద వర్డ్ మెలుహా డిరైవ్స్ ఫ్రమ్ ద ద్రవిడియన్ వర్డ్ మెల్ అంటే ఎలివేటెడ్ అండ్ అకమ్ ప్లేస్, ఎలివేటెడ్ ప్లేస్. Parpola also relates Meluha with Balochistan, which is he calls the Proto-Dravidian homeland. He also relates Meluha with the transient word Mlecha, a Vedic word used to mean barbarian. And మనల్ని మనం బార్బేరియన్స్ అని లేదా మనం తక్కువ జాతి వారమని మనం మూర్ఖులమని మనం వైదిక జనులం కాదని ఈ మ్లే మెలుహా అనే పేరుని మలేచ్ఛాగా వీరు పిలిచారట. తరువాత ఇలాగే ట్రేడ్ విత్ సుమేర్
ఇండస్ మెసోపొటేమియా రిలేషన్స్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ట్రేడ్, ఇండియన్ మెరిటైమ్ హిస్టరీ, ఇండియన్ ఓషన్ ట్రేడ్, ఇవన్నీ కూడా మెసోపొటేమియా తోటే అయ్యాయి. మరి ముఖ్యంగా ఏలామైట్స్తో అయ్యాయి. సో మీకు ఏ ఏలామో ద్రావిడియన్, నేను థియరీ అనను కానీ ఏలామో ద్రావిడియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీ చూస్తే ఇట్ ఈస్ నథింగ్ బట్ దేవర్ ద proto Dravidians, which who came from the Semitic family, షేము సంతతికి చెందినవారు. తర్వాత ద్రవిడియన్స్ ఆర్ సుమేరియన్ ఎలమైట్స్. ద్రవిడులు సుమేరియన్ ఎలామైట్స్. ఏలాము ఎవరు? షేము పెద్ద కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు. ఎలామైట్స్ were considered as Semitic people along with the Assyrian, Hebrew, Phoenician, Assyrian and Chaldean. Many Tamil words are same in Aramaic, Syriac till this time. Tamil, Malayalam, Telugu, Toda, Kannada and other Dravidian languages are considered as southern successors of Proto-Elamite Dravidian language. స్కాలర్స్ బిలీవ్ మీకు అంటే ఈ సుమేర్లో ఉన్న ఈ ఏలామైట్స్ ఎవరైతే ఉన్నారో వారే తర్వాత కాలంలో సింధు నది నాగరికతకు వచ్చి అక్కడ కొంతకాలం జీవించి అటు తర్వాత తమిళ్, మలయాళం, తెలుగు, తోడ, కన్నడ లాంగ్వేజ్ వారిగా ఇప్పుడు ప్రస్తుతం మన దక్షిణ భారతదేశంలో నివసిస్తున్నారు. కావాలంటే కొన్ని వర్డ్స్ చూపిస్తారు వీళ్ళు. ఎలాగంటే ఉర్, ఎవరిది ఊరు? అబ్రహాం గారి ఊరు ఉర్. మనం ఇప్పటికీ ఊరు అని అంటాం, నేటివ్ ప్లేస్. ఎమ్మ, అమ్మ, అబ్బ, అప్ప, అలై అంటే అలం అంటే పవర్, అయ్యా అంటే ఉయ్యిర్. సో ఇవన్నీ ఫోనటిక్స్ చాలా దగ్గరగా ఉంటాయి. ఏలామైట్స్ లేటర్ మైగ్రేటెడ్ టు, ఈ ఏలామీయులు తర్వాత మైగ్రేట్ అయిపోయి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కట్టుకున్నారు అండ్ ఆ తర్వాత ఫేమస్ అయ్యారు. ఇఫ్ యూ అనలైజ్ బోత్ ఎలమైట్ అండ్ ఇండస్ వ్యాలీ స్క్రిప్ట్స్ యూ కెన్ ఫైండ్ సిమిలారిటీస్, ఈవెన్ ఎగ్జాక్ట్ సేమ్ స్క్రిప్ట్స్. సో ఇప్పుడు మనం డిఎన్ఏలోకి వెళ్దాం. డిఎన్ఏలోకి వెళ్ళి చూస్తే ఎలామైట్ మరి హ్యాప్లో గ్రూప్ LM20 ఇక్కడ ఏలామీయుల దగ్గర కొంతకాలం బ్రతికి అటు తరువాత ఇలా మన భారతదేశానికి వచ్చిన వాళ్ళు, ఆ తర్వాత ఇలా దక్షిణ దేశంలో కూడా మన వాళ్ళు, మన పూర్వీకులు వచ్చి ఉన్నారు. మన డిఎన్ఏ కూడా ఏలామైట్ నుంచే వచ్చింది, దట్ ఈస్ సెమిటిక్. తరువాత ఇది ఇంకొక డిఎన్ఏ వారి, ఇంకొక సంస్థ వారి డిఎన్ఏ రిపోర్ట్. అన్ ఏన్షియంట్ హరప్పన్ జినోమ్, పురాతనమైన సింధు నది నాగరికతకు చెందిన వారి డిఎన్ఏ ఆధారాలు, జినోమ్ అంటే జన్యుపరమైన ఆధారాలు, లాక్స్ యాన్సెస్ట్రీ ఫ్రమ్ స్టెప్పే పాస్టోరలిస్ట్. అంటే స్టెప్పే పాస్టోరలిస్ట్ అంటే ఆర్యులు. మన పూర్వీకుల డిఎన్ఏలో ఆర్యుల డిఎన్ఏ లేదట. ఆర్ ఇరానియన్ ఫార్మర్స్, ఇరాన్లో ఉండి ఫార్మింగ్ చేసుకునే వాళ్ళతో లేదట. ఎవరితోటి దగ్గరగా ఉంది? 100% ఇరానియన్ హంటర్స్ అండ్ గ్యాదరర్స్తో ఉందట. ఇరాన్లో ఆ కాలంలో ఉన్న ఏలామీయులు ఎప్పుడైతే ఇంకా ఫార్మర్స్గా మారకముందే, వాళ్ళు ఎప్పుడైతే వేటగాళ్ళు మరియు వస్తువులను సమకూర్చుకునేవారుగా ఉండేవాళ్ళు పురాతన కాలంలో, ఆ పురాతన కాలంలోనే అక్కడి నుండి మైగ్రేట్ అయిపోయి మన సింధు నది నాగరికత ప్రదేశానికి వచ్చి అక్కడ వీళ్ళు వ్యవసాయాన్ని నేర్చుకున్నారట. ఇది మీకు అర్థం అవ్వాలి, రైట్ అండి? నెక్స్ట్ ఇలా మరి ఈ రిపోర్ట్లో మనం ముందుకెళ్తే వెళ్ళి చూస్తే మన పూర్వీకులందరూ కూడా సెమిటిక్ నుంచి వచ్చినట్టుగా, అటు తర్వాత హూ లివ్డ్ ఇన్ జాగ్రోస్ మౌంటైన్స్. ఇందాక నేను జాగ్రోస్ మౌంటైన్స్ గురించి కూడా చెప్పాను. ఈ జాగ్రోస్ మౌంటైన్స్ దగ్గర ఉండి తర్వాత ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ క్లైన్లోకి వచ్చి బ్రతికినట్లుగా మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది. కొంతమంది సింధు నది నాగరికతలో దొరికిన వారి స్కెలిటన్స్ తీసి, ఆ స్కెలిటన్ బోన్స్ ఏముంటుందో ఆ బోన్ పౌడర్ తీసుకొని ఆ బోన్ పౌడర్ని టెస్ట్ చేసి డిఎన్ఏ చూస్తే బెల్ట్ కేవ్ మెసోలిథిక్ ఇండివిజువల్ ఫ్రమ్ ఆల్బోర్స్ మౌంటైన్ సెంట్రల్ ఇరాన్లో ఉన్న వ్యక్తితో డిఎన్ఏ కలుస్తున్నదట. ఇంకొకరి డిఎన్ఏ గంజ్ దరే అని జాగ్రోస్ మౌంటైన్స్లో పురాతన కాలంలో జీవించిన వారితో కలుస్తుందట. హజ్జీ ఫిరూజ్ అని ఏదైతే జాగ్రోస్ మౌంటైన్స్ దగ్గర ఉంటుందో అక్కడ వాళ్ళతో డిఎన్ఏ కలుస్తుందట. ఇలా
ఇండస్ పెరిఫరీలోనే ఇంకొకటి దొరికితే అది రాఖీ గడిలో వాళ్ళతో దగ్గరగా. సో ఏమంటున్నారంటే మన పూర్వీకులు అందరూ షేము సంతతి నుండి వీళ్ళు విడిపోయిన తరువాత ఏలామీయులు ఎవరైతే షేము పెద్ద కుమారుడు ఉన్నాడో ఈ జాగ్రోస్ మౌంటైన్స్ దగ్గర కొంతకాలం బతికి అటు తర్వాత ఇలా సింధు నది నాగరికతకు వచ్చి ఈ సింధు నది నాగరికతలో జీవించారు అని మనకి డిఎన్ఏ ఆధారాలు చెప్తున్నాయి. ఈ జాగ్రోస్ మౌంటైన్స్ ఇరాన్ దగ్గర ఇలా ఉంటాయి. తర్వాత ఈ పిక్చర్ మళ్ళీ ఇంకా జాగ్రత్తగా చూడండి. అసిరియా, బెబిలోనియా, సుమేర్, ఉర్, ఆ తర్వాత ఏలాం, ఈ తర్వాత పార్థియన్స్, పర్షియన్స్ ఇవందరూ తర్వాత కాలంలో వచ్చిన వాళ్ళు. అంతకన్నా ముందే సింధు నది నాగరికతని మన పూర్వీకులు కట్టుకున్నట్టుగా మనకి ఎవిడెన్సెస్ దొరుకుతుంటాయి. ఏలాం అనంటే ఎత్తైన ప్రదేశంలో జీవించే వాళ్ళు అని దాని అర్థం, ఏలాం అనంటే. సో ఇలా మన పూర్వీకులు ఒకప్పుడు సింధు నది నాగరికతలో జీవించారు కాబట్టి అక్కడే బాలోచిస్తాన్లో కొంతమంది ఉండిపోయారు మన పూర్వీకులు. వాళ్ళని బాలోచీస్ అంటారు. వాళ్ళు వాళ్ళు మాట్లాడే భాష బ్రాహుయి భాష. ఈ బ్రహుయి భాష తమిళ్ భాష, తెలుగు భాష చాలా దగ్గరగా ఉంటుంది. ఆర్యులు వచ్చిన తర్వాత ఇది ఇంత ఆర్యవర్తం ఇది మాది అని అన్నారే కానీ మన పూర్వీకులు ప్రోటో ద్రవిడియన్ మాట్లాడిన ఈ ద్రవిడియన్ భాషలు కన్నడ, తుళు, కొడవ, ఎరువ, బెట్ట కురుంబ, బడగ, మలయాళం, తమిళ్, కోట, తొడ, తెలుగు, కోయ, ఒల్లరిగడబ, గోండ్లు అంటారు కదా, ఈ గోండ్లు, కురుఖ్, మాల్టో, కువి, పర్జి. సో వీఆర్ ఆల్ అబొరిజినల్స్ ఆఫ్ ఇండియా. మొట్టమొదటికి భారతదేశంలో అంటే మొట్టమొదట భారతదేశ ఉపరితలం మీదకి వచ్చి జీవించింది మన పూర్వీకులే. సో తొలి భారతీయులు మనమే, ది ఎర్లీ ఇండియన్స్ మనమే, మూల నివాసులం మనమే. దానికి సాక్ష్యం బైబిలే. ఎందుకంటే నోవాహు గారి జలప్రలయం తర్వాత ఈ ఏలాము సంతతి నుండి వచ్చి అటు తర్వాత మనం ఇలా వచ్చాము అని అర్థమవుతుంది చరిత్ర ప్రకారంగా చూస్తే. ఈ ద్రావిడియన్స్ ఎవరైతే వీళ్ళు ఉన్నారో ఈ బ్రాహుయి లాంగ్వేజ్ పాకిస్తాన్లో ఉన్న బాలోచిస్తాన్లో ఇప్పటికీ ఉండిపోయింది. తర్వాత రకరకాల ప్రదేశాలకు వెళ్ళి రకరకాల మాండలికాలు మొదలైతే ఆ మాండలికాలు తర్వాత కాలంలో భాషలుగా అయిపోయాయి. నెక్స్ట్ ఇవన్నీ కూడా మీకు అర్థమైపోతుండాలి. సో ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయము, ఇందులో 36 నుండి మనం ఇందాక చదువుకున్నాం. నలుదిశల నుండి 4 వాయువులను ఏలాము మీదికి రప్పించి నలుదిక్కుల నుండి వచ్చు వాయువుల వెంట వారిని చెదరగొట్టుదును. ఎస్, చెదిరిపోయారు. రైట్, చెదరగొట్టుదును. వెలివేయబడిన ఏలాము వారు ప్రవేశింపని దేశం ఏదీ ఉండదు. ఎస్, మన వాళ్ళు ఈ ఆ, అన్ని ప్రదేశాలలో కూడా చెదిరిపోబడ్డారు. బయట దేశం అంటే అమెరికా వగేరా, ఆస్ట్రేలియా వగేరా 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 అన్ని. మరియు వారి శత్రువుల ఎదుట వారి ప్రాణము తీయజూచు వారి ఎదుటను ఏలామును భయపడజేయుదును. ఎస్, మన వాళ్ళు ఏదో తప్పు చేశారు, పూర్వీకులు తప్పకుండా విగ్రహారాధన చేశారు. ఆ శాపం ఇప్పటికీ మన మీద ఉందని నేను చాలా ఆ, గట్టిగా నమ్ముతున్నాను. నా కోపాగ్ని చేత కీడును వారి మీదకి నేను రప్పించుదును. వారిని నిర్మూలము చేయు వరకు వారి వెంట ఖడ్గము పంపుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. నా సింహాసనము అచ్చటనే స్థాపించి ఏలాములో నుండి రాజును అధిపతులను నాశనము చేయుదును. ఇదే యెహోవా వాక్కు. తర్వాత అయితే 39th, అయితే కాలాంతమున చెరపట్టబడిన ఏలాము అంటే ఆర్యుల కింద చేపట్టబడిన ఏలాము వారిని నేను మరలా రప్పించేదను. ఇదే యెహోవా వాక్కు. గాడ్ ఈస్ కాలింగ్ అస్. గాడ్ ఈస్ కాలింగ్ అస్. హీ కాల్డ్ త్రూ థామస్. ఎలాగో చూద్దాం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము. ఇక్కడ మరి వీళ్ళు ప్రార్థన చేసుకునేటప్పుడు ఏం జరిగిందో చూద్దాము. ఆ కాలమున ఆకాశము కింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి.
ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాటలాడుచున్న వీరందరూ గలలీయులు కాదా? గలలీలు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాటలాడటం మనము వినుచున్నామే. ఇదేమి? ఆ భాషలేంటో చూద్దాం. 9వ వచనం నుంచి. పార్థీయులు, మాదీయులు అంటే పర్షియన్స్ అండ్ మీడ్స్, ఏలామీయులు అంటే ఇట్ వాజ్ అ ద్రావిడియన్ లాంగ్వేజ్ దే స్పోక్. ఈ 12 మంది శిష్యుల మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తరువాత మరి వారు మాట్లాడిన భాషల్లో ఏలామీయుల భాష కూడా ఉంది, ద్రావిడియన్ లాంగ్వేజ్ కూడా ఉంది. మెసొపొతేమియా, యూదయ, కప్పదోకియా, పొంతు, ఆసియా, ఫ్రిగియా, పాంఫిలియా, ఈజిప్ట్ అను దేశములు అందలి వారు, కురేనే దగ్గర లిబియా ప్రాంతమునందు కాపురమున్నవారు, రోమా నుండి వరుస పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదా మత ప్రవిష్టులు, అంటే క్రేతీయులు అంటే క్రీట్స్, ఇది గ్రీక్లో ఉంటుంది. క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరము వీరు మన భాషతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. సో ఇలా ఆ కాలంలో శిష్యుల చేత, యేసుక్రీస్తు యొక్క 12 శిష్యుల చేత పరిశుద్ధాత్మ దేవుడు ఈ భాషలన్నీ మాట్లాడించినప్పుడు అందులో ఒక భాష మన ద్రవిడ భాష అయిన ఏలాము భాష. ఈ ఏలాము భాషని వచ్చిన ఈ ఏలాము భాష వచ్చిన లేదా తెలుసుకున్న లేదా పరిశుద్ధాత్ముడు నేర్పిన ఈ ఏలాము భాషతోటే క్రీస్తు శకం 1వ శతాబ్దం 52వ సంవత్సరంలో తోమా గారు మన భారతదేశానికి రావడం, అతను మలబార్ దగ్గర కేరళలో దిగటం, అలాగే అటు తర్వాత కేరళలో 7 సంఘాలని క్రీస్తు శకం 1వ శతాబ్దం 72వ సంవత్సరానికన్నా ముందే స్థాపించి 20 ఏళ్ళు మన భారతదేశంలో సేవ చేయటం, అటు తర్వాత చెన్నైకి వెళ్ళిన తర్వాత అక్కడున్న కొంతమంది రాజుల దగ్గర ఉన్న కొంతమంది వారి కుట్రలు ఏదైతే ఉందో దానికి మరి తోమా గారు హతసాక్షి అవ్వడం, అది క్రీస్తు శకం 1వ శతాబ్దం 72వ సంవత్సరంలో జరగడం, ఇవన్నీ కూడా మనం చూసాం. సో గాడ్ ఈజ్ కాలింగ్ అస్. ఆయన మనల్ని వదలనన్నాడు. ఐ యామ్ విత్ యూ, ఐ విల్ బీ విత్ యూ. అంత్యదినముల్లో నేను నా దగ్గరకు రప్పించుకుంటాను, నేను నిన్ను పిలుచుకుంటాను. బట్ ఏది ఏమైనా కూడా దేవుడు మనల్ని ఈ సౌత్ ఇండియాలో ఒక మంచి సేఫ్ ప్లేస్లో పెట్టాడు. ఇక్కడ యుద్ధాలు జరగవు, ఇక్కడ దోపిడీలు వగర వగర బయట దేశాల నుంచి వచ్చి మన మీద దోపిడీలు చేసే వాళ్ళు ఉండరు. లైక్ పురాతన కాలంలో పంజాబ్ ఏరియాల్లో మరి మాటి మాటికి ఈ పర్షియా వాళ్ళు లేదా ఆ, తుర్కీ అంటే టర్కీకి చెందిన వాళ్ళు, ఆ, గ్రీక్స్, సిథియన్స్, ముస్లిమ్స్, వీళ్ళు మాటి మాటికి యుద్ధాలకి వస్తూ ఉంటే అక్కడున్న ప్రజలు కొంతమంది మనం మంచి వారియర్స్గా అవ్వాలని చెప్పి సిక్కు మతాన్ని వాళ్ళు తయారు చేసుకొని వాళ్ళు వారియర్స్గా ఉన్నారు. సో మనకి అంతటి పని పెట్టలేదు దేవుడు, మనల్ని ఫ్రీగా వదిలిపెట్టాడు. కానీ ఇప్పటికీ కూడా దేవుణ్ణి తెలుసుకోకుండా నా ప్రియమైన సోదరుడా, నా ప్రియమైన సోదరి, నీ సమయాన్ని వృధా చేసుకుంటున్నావా? గాడ్ ఈజ్ కాలింగ్ యూ. ఆయన యొక్క శిష్యులు ఎవరైతే ఉన్నారో ఆ శిష్యులతోటే 2000 సంవత్సరాల క్రితమే మన భాషను మాట్లాడించి భాషలను విడగొట్టిన దేవుడు, భాషలను తారుమారు చేసిన దేవుడు, అటు తరువాత అపోస్తుల కార్యం 2వ అధ్యాయం సమయానికల్లా నేటికి 2000 సంవత్సరాల క్రితం భాషలన్నీ ఒక దగ్గరికి తీసుకొచ్చి ఆయన సేవకుల్ని మన దగ్గరికి పంపించి సువార్తని చెప్పించి, అటు తర్వాత మళ్ళీ పోర్చుగీస్ ద్వారా, అటు తర్వాత మళ్ళీ బ్రిటిషర్స్ ద్వారా, అటు తర్వాత మళ్ళీ మిషనరీస్ ద్వారా, అటు తర్వాత మరి మన సేవకుల ద్వారా ప్రతిరోజు ప్రతి నిత్యం ఆయన వాక్యాన్ని మనం వినేలాగున మనం ఆశీర్వదింపబడుతున్నాం. కానీ ఈ వాక్యం మన హృదయంలోకి వెళ్తుందా లేదా అనేది మనం ఆలోచించుకోవాల్సిన విషయం. కాబట్టి ఈరోజు ఈ క్లాస్ మీరు ఏదైతే ఈ పాఠం విన్నారో ఈ పాఠాన్ని చక్కగా మీ మనసులో పెట్టుకొని రేపు పొద్దున కల్లా మర్చిపోకుండా మీకు తెలిసినంత మందికి
మీకు ఎవరెవరైతే పరిచయస్తులు ఉన్నారో, మీ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళతో పంచుకోండి. వాళ్ళతో కూడా మీరు మంచిగా దేవుని మాటలు అన్నీ కూడా పంచుకొని, ఈ ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్, హిస్టారికల్ ఎవిడెన్సెస్, లేదా బిబ్లికల్ ఎవిడెన్సెస్, ఈ కల్చరల్ బ్యాక్గ్రౌండ్స్, లాంగ్వేజెస్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, స్క్రిప్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా చక్కగా పంచుకోండి. మీరు కూడా ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రజెంటేషన్ ఏదైతే ఉందో దానిని బట్టి మీరు కూడా మీ ఓన్ రీసెర్చ్ మొదలు పెట్టండి. ఇంకా ఎన్నో చక్కని విషయాలు దేవుడు మీకు తెలియజేస్తాడు. సో ఈ తరగతిని ఇప్పటిదాకా ఎంతో జాగ్రత్తగా విన్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించి మరింత విజ్ఞానవంతులుగా చేయునుగాక. ఆమెన్. Thank you, Anna. Thank you so much for sharing your knowledge, Anna. It was a really nice seminar. Thank you so much for all the information, Anna. We're really blessed to have you here. And ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే రిగార్డింగ్ సెమినార్ యూ పీపుల్ కెన్ రేజ్ యువర్ హ్యాండ్స్. మేము మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తాము సో దట్ యూ కెన్ ఆస్క్ అన్నదర్ క్వశ్చన్స్. అన్నోన్ క్వశ్చన్స్ అడగచ్చు మీరు. సో ఇఫ్ ఎనీవన్ హ్యాస్ ఎనీ డౌట్స్ ఐ రిక్వెస్ట్ యూ టు రేజ్ యువర్ హ్యాండ్స్. ఎనీవన్, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Yeah. క్రాంతి కిరణ్ బ్రో అన్మ్యూట్ చేస్తుంది. అన్న వందనాలు అన్న. లాస్ట్ క్లాస్ లో మీరు లాంగ్వేజెస్ గురించి చెప్పారు కదా, అయితే మ్మ్. 10 కమాండ్మెంట్ నుంచే లాంగ్వేజెస్ అన్ని ఒరిజినేట్ అయినాయి కదన్న. అయితే నో నో, ఆ 10 కమాండ్మెంట్స్ నుంచి స్క్రిప్ట్స్ వచ్చాయి, అక్షరమాల వచ్చింది. లాంగ్వేజ్ అని నేను చెప్పలేదు. ఆ, అదే అన్న. అప్పుడు ఇస్రాయల్ ప్రజలు 10 కమాండ్మెంట్ ఇట్లా చదువుకున్నారన్న. నేను మీకు ఆ రాళ్ళు కూడా చూపించాను. మన పిల్లలు పలక మీద ఎలాగైతే రాసి ప్రాక్టీస్ చేస్తారో అలాగే సీనాయి పర్వతం దగ్గర కింద ఉన్న ఆ ప్రదేశాన్ని, ఆ, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వీళ్ళు 2 సంవత్సరాల పాటు సంఖ్యాకాండం రాయటం మొదలుపెట్టే ముందు దాకా కూడా అక్కడే ఉన్నారు కాబట్టి 2 సంవత్సరాలు. సో అక్కడ కింద ఏవైతే రాళ్ళు ఉన్నాయో ఆ రాళ్ల మీదే వీళ్ళు ఆ అక్షరమాలను రాయటం, చదవటం అక్కడ ప్రాక్టీస్ చేసి నేర్చుకున్నారు. ఆ దాఖలాలే నేను మీకు పోయిన వారం చూపించాను బ్రదర్. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ. ఎనీవన్? ఎవరైనా ఉన్నారా? Yeah. మణిరత్నం బ్రదర్ అన్మ్యూట్ చేస్తుంది. మళ్ళీ చేసుకోండి బ్రదర్. మీకు yeah. అన్న ప్రైజ్ లార్డ్ అన్న అనేది అన్న. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ఇప్పుడు మనము ఎలాము సంతానము అని ఒక కన్ఫర్మేషన్ వచ్చిందన్న. మరి అలా అనుకుంటే ఆర్యులు ఎవరి సంతానము కింద వస్తారన్న? ఫస్ట్ క్లాస్లోనే 2 వీక్స్ క్రితం నేను చెప్పాను, మీకోసం మళ్ళీ చెప్తాను. ఆర్యులు అందరూ కూడా యాఫేతు సంతతి వాళ్ళు. యాఫేతు సంతతిలో నుండి ఎవరైతే మ్, మాగోగు మరియు మాగోగు వారు ఎవరైతే ఉన్నారో వారి సంతతేనండి. మాగోగైట్స్ నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళు యామ్నాయా కల్చర్ని కట్టుకొని యామ్నాయా కల్చర్లో కొంతకాలం ఉండి అటు తర్వాత సెంట్రల్ ఏషియా నుండి మన భారతదేశానికి వలస వచ్చిన వాళ్ళు. వాళ్ళు పక్కా 100% యాఫేతు సంతతికి చెందిన వాళ్ళు. అందుకనే నార్త్ ఇండియా మీరు ఒకవేళ ఎప్పుడన్నా ఢిల్లీ, హర్యానా, యూపీ, ఉత్తరప్రదేశ్ వెళ్తే మరి చూడండి, వాళ్ళ స్కిన్ టోన్ అండ్ యూరోపియన్స్ స్కిన్ టోన్
ఒకేలా ఉంటుంది. మరి వాళ్ళ ముక్కులు, వాళ్ళ నుదుర్లు, వారి బాడీ సైజ్, ఇవన్నీ కూడా అవి ద్రవిడియన్స్ అయిన మనకి వాళ్ళకి చాలా డిఫరెన్స్ కనపడుతుంది. థ్యాంక్ యూ బ్రదర్. అన్న ఇంకొక చిన్న సందేహం. ఇప్పుడు ఏదైతే పశుపతి ఆ దేవుణ్ణి ఆరాధించారో, ఒకవేళ అది బహుశా అంటే నోవాహు గారిని చూసి వాళ్ళు అంటే అలాగేమన్నా అనుకునే ఫీల్ అయిన అవకాశాలు ఉందంటారా? దేర్ ఐ యామ్ వస్తున్నాను. బ్రదర్, నాకు క్వశ్చన్ అర్థమైందా బ్రదర్? నాకు అర్థమైంది. అంటే అంటే ఆయన కూడా నావలోనికి చుట్టూ జంతువులతో ఉండడం వల్ల ఆ తర్వాత అలా కనుబుల్ స్టోరీస్ లాగా చెప్పుకోవడం వల్ల వాళ్ళు ఆయనను ఊహించుకుని దేవుడు కదా, దేవుని కింద రూపం ఏమన్నా చేసుకుంటానికి వస్తున్నాను అవకాశం ఉందంటారు? చెప్తున్నాను, వస్తున్నాను బ్రదర్. లెట్ మీ టెల్ యూ. నేను ఐఎమ్ సర్చింగ్ ఫర్ మై ప్రజెంటేషన్. ఒక్క నిమిషం టైం ఇవ్వండి. నాకు మీ క్వశ్చన్ అర్థమైంది. ఓకే, నాకేం ప్రాబ్లం లేదు. ఐ ఆన్సర్ యూ. థ్యాంక్ యూ అన్న. కనపడుతుందా బ్రదర్? కనపడుతుందండి? సంబడి ప్లీజ్ ఆన్సర్. కనిపిస్తుంది బ్రదర్. ఓకే, ఇది ఇండస్ స్క్రిప్ట్ అని నేను మీకు ఇందాక చెప్పాను. సో ఇది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి చెందిన ఇది వాటి టైం లైన్ ప్రకారంగా మరి అక్కడ ఎట్లా పాపులేట్ అయి ఉన్నారు జనాలు అనేది. అటు తర్వాత ఇక్కడ మీకు ఒక వ్యక్తి ఇలా కూర్చొని కనపడుతుంది. సో ఇదే వ్యక్తి ఆ, యొక్క తల మీద మీకు ఆ, ఇది కనపడుతుంది, రైట్? కొమ్ములు, కొమ్ముల తర్వాత పైన సమ్ ఏదో కనపడుతుంది. ఇది పశుపతి సీల్ అంటారు దీన్ని. ఒక సైడ్కి ఇరిగిపోయి ఉంటుంది. దిస్ ఐ హ్యావ్ సీన్ విత్ మై ఓన్ ఐస్. ముట్టుకోలేం కానీ మ్యూజియంలో ఐ హ్యావ్ సీన్ విత్ మై ఓన్ ఐస్. ఇది నోవాహు గారికి ఎలాంటి సంబంధం లేదు. ఇది ఇండియాలో దొరికే ఏవైతే జంతువులు ఉన్నాయో అవి, ఎలిఫెంట్, టైగర్, వాటర్ బఫెల్లో అండ్ రైనో మీకు ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ జింకలు వగేరా ఇలాంటివి. సంబడి ఇన్ అ మెడిటేటింగ్ పోస్చర్, అంతే, అంతవరకే. వీళ్ళు ఎవరు అని అంటే ఇక్కడ పైన మీకు ఫెదర్స్ కూడా కనపడుతున్నాయి, పక్కన హార్న్స్ ఉన్నాయి. వీళ్ళు ఎవరు అంటే గోండ్ లాంగ్వేజ్. ఇందాకే నేను మీకు చెప్పాను, ఇది కూడా ద్రవిడియన్ లాంగ్వేజ్లోని ఒక భాగమే. వీళ్ళు గోండ్లు అనమాట. ఈ గోండ్లు ఇప్పటికీ కూడా ఇట్లాంటి డాన్స్లు వేస్తూ ఉంటారు. పైనేమో ఫెదర్స్, పక్కన వాటర్ బఫెల్లోకి చెందిన ఈ ఆ, కొమ్ములు పెట్టుకొని. అదే మీకు ఇక్కడ కనపడుతుంది, పైన ఫెదర్స్, వాటర్ బఫెల్లోకి చెందిన కొమ్ములు. సో ఇవి ఏంటంటే వీళ్ళ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఇలా ఉంది అని మనకి దీనివల్ల అర్థమవుతుంది. అంతే తప్ప నోవాహు గారి ఓడలో మరి ఈ జంతువులు ఉన్నాయి కదా అని చెప్పి దానికి ఎలాంటి సంబంధం లేదు బ్రదర్. హోప్ ఐ హ్యావ్ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. దీపక్ బ్రదర్ అన్మ్యూట్ చేసి. అనిల్ అన్న, ప్రైజ్ దొరకడు అన్న. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. అన్న, లాస్ట్ సెషన్ లో నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను. సింధు నాగరిక అదే సింధు నది నాగరికత కంటే మన భారతదేశంలో కొన్ని జాతి పేర్లు చెప్పారు మీరు. సపోజ్ మార్వా అని, సవాల్లా అని. వీళ్ళు ఎవరన్నా? మళ్ళీ చెప్పండి, మళ్ళీ రిపీట్ చేయండి ఆ జాతుల పేర్లు. మార్వా, సవల్దా అండ్ ఇంకోటి చెప్పారు, నేను సగమే రాసుకున్నాను. కల్చర్స్ అది బ్రదర్, అవి కల్చర్స్. కల్చర్స్ అవి. ఒక నిమిషం. మార్వా కాదు, మాల్వా.
మాల్వా. ఓకే. MAL మాల్వా కల్చర్. నేను చూపిస్తున్నాను, ఒక్క నిమిషం. మ్మ్. ఇక్కడికి వచ్చాం. షేర్ షేర్ కనపడుతుందా క్లియర్గా? ఒక్క నిమిషం. మీకు రైట్ సైడ్ మీకు కనపడుతుందా? హరప్ప, రైట్? హరప్ప అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మరి గగ్గర్ హాక్రా రివర్ అనేది ఎండిపోతున్న సమయంలో మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా గానేశ్వర్ జోధ్పూర్ కల్చర్, ఆహార్ కల్చర్, కాయత అండ్ మాల్వా కల్చర్, మాల్వా కల్చర్ తర్వాత జోర్వే కల్చర్, ఇలా కొత్త కొత్త కల్చర్స్ కట్టుకుంటూ ఇలా సౌత్ ఇండియాకి వచ్చారు. డైరెక్ట్గా సౌత్ ఇండియాలో అక్కడి నుంచి జంప్ చేస్తే ఇక్కడ వచ్చి పడలేదు అనేది నాకు కాన్సెప్ట్. నేను అది చెప్పాలనుకుంటున్నాను మీకు. అర్థమైందా బ్రదర్? అక్కడి నుంచి బయలుదేరిన వారు అంటే ఇలా 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 సింధు నది నాగరికత పరిపక్వత దశ నుండి క్షీణ దశకి వచ్చిన తర్వాత ఇలా రకరకాల ఇవి కట్టుకుంటూ వచ్చారు. ఆ, స్- ఆ, సివి ఆ, దీన్ని సివిలైజేషన్ అనను కానీ కల్చర్ కల్చర్ ఇలా కాయతీ కల్చర్, మాల్వా కల్చర్, జోర్వే కల్చర్, నియోలిథిక్ కల్చర్ ఆఫ్ సౌత్ ఇండియా, ఇక్కడనే మనకి కీలడి దొరికింది. ఇలా సింధు నది నాగరికత క్షీణదశకి వెళ్ళిపోయిన తర్వాత టైం ప్రకారంగా ఇప్పుడు ఇక్కడ టైం చూడండి, 3300 నుంచి మీకు నేను ఇంకా జూమ్ చేస్తాను, ట్రై చేస్తాను చూడండి. దీపక్ బ్రదర్ కనపడుతుందా? మీరు నాకు ఎస్ ఆర్ నో చెప్పండి, మీరు ఒక్కళ్ళే చెప్పగలరు. కనపడుతుందన్న. ఇక్కడ చూడండి, 3300 నుంచి 2800 దాకా హరప్పా కల్చర్ ఉంది. ఇందులో నుంచి జనాలు లోపలికి వస్తున్నారు. 2800 నుంచి 2000 దాకా దాన్ని గానేశ్వర్ జోధ్పూర్ అన్నారు. అటు తర్వాత 1950 నుంచి 1700 దాకా ఆహార్ అన్నారు. దానికి ప్యారలల్గా ఆకర్ కలర్ పాటరీ ఇక్కడ 2600 నుంచి 900 BC దాకా ఉంది. ఇటు తర్వాత కాయత కల్చర్ అయింది. కాయత కల్చర్ అయిపోయిన తర్వాత మాల్వా కల్చర్ కట్టుకున్నారు. మాల్వా కల్చర్ తర్వాత ఇంకా దక్షిణ భారతదేశంలోకి వచ్చి 1400 నుంచి 700 దాకా జోర్వే కల్చర్ అయింది. ఇప్పుడు అర్థమవుతుందా మీకు టైం ప్రకారంగా? అర్థమవుతుందన్న. ఇలా మెల్లిమెల్లిగా 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 టైం లైన్ ప్రకారంగా మన పూర్వీకులు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా సౌత్ ఇండియాలోకి ఇంకా ఎక్స్ట్రీమ్ ఈస్ట్ సైడ్ ఆఫ్ ఇండియాలోకి చొచ్చుకొని వచ్చారు అని మీకు తెలియజేయడానికి నేను మాల్వా కల్చరు, జోర్వే కల్చరు, కాయతా కల్చర్, ఆహార్ కల్చర్ గురించి చెప్పాను పోయినసారి. ఓకే అన్న, ఇంకో క్వశ్చన్ ఉందన్న. అడగండి. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నోవా గారి సంతానం నుంచి ప్రపంచం మానవాళి రీప్రొడక్షన్ అయినప్పుడు ఈ చైనీస్ వాళ్ళు కానీ, కంబోడియస్ కానీ అండ్ వాళ్ళందరూ జాఫెతిక్ వాళ్ళే బ్రదర్. అయితే వాళ్ళ ఎందుకంటే ఫేసెస్ ఎందుకన్నా డిఫరెంట్ ఉంది? ఇరాన్ వాళ్ళవి, వీళ్ళు కూడా బ్రదర్ జాఫెస్ అంత ఓకే ఓకే, నైస్ క్వశ్చన్ బ్రదర్, ఐఎమ్ ఎంజాయింగ్ యువర్ క్వశ్చన్స్. ఏంటంటే ఇప్పుడు ఒక కుక్క ఉంది అనుకుందాం, రైట్? ఇక్కడుండే కుక్కకి షిలాంగ్లో ఉండే కుక్కకి చాలా డిఫరెన్స్ ఉంటుంది, తెలుసా మీకు? ఉంటుందన్న. ఎందుకు? సంథింగ్ అక్కడ బ్రీడ్. చలి ఎక్కువ కాబట్టి. సో ఇక్కడ ఉండే వీధి కుక్కలు మనకి పిచ్చి కుక్కల్లాగా ఉంటాయి, కానీ అక్కడ ఉండే వీధి కుక్కలకి బొచ్చు ఎక్కువగా ఉంటుంది, తెలుసా? సో అలాగే మ్, ఆఫ్రికాలో ఉండే వాళ్ళు చాలా పొడుగ్గా ఉంటారు, ఎందుకంటే వాళ్ళు చాలా చాలా కిలోమీటర్స్ వరకు నడుచుకుంటూ వెళ్ళాలి కాబట్టి వాళ్ళ హైట్స్ నీగ్రో ప్రజలు అని అంటారు కదా, వాళ్ళు చాలా పొడవుగా ఉంటారు. కానీ మనకు దక్షిణ భారతదేశంలో మన వాళ్ళు అంత హైట్ మనకి ఉండరు, ఎందుకంటే మనం చాలా చాలా ఎక్కువ డిస్టెన్సెస్ వెళ్ళే అవసరత మనకు లేదు, ఎందుకంటే మనం పూర్వీకులు ఎప్పుడో సస్యశ్యామలమైన ప్రదేశానికి వచ్చేసి ఇక్కడ జీవిస్తున్నారు కాబట్టి. అంటే నేనేం చెప్తున్నాను, క్లైమేట్ ప్రకారంగా మన బాడీ కూడా మ్యూటేషన్కి గురి అవుతుంది. సో ఈ చైనా వగేరా ఇవన్నీ కూడా
హిమాలయాస్కి దగ్గరలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు తెల్లని మంచు ప్రదేశంలో ఉంటారు కాబట్టి మీరు ఒకవేళ మంచు ప్రదేశం కాకుండా జస్ట్ తాజ్మహల్కి వెళ్ళి చూసినా ఆ తాజ్మహల్ దగ్గర మీరు నిలబడండి, మొత్తంగా కళ్ళు తెరిచి మనం తాజ్మహల్కి వెళ్ళి చూడలేం. బ్రైట్గా ఎండ పడుతున్న సమయంలో ఆ వైట్నెస్కి కొంచెమే కళ్ళు తెరుస్తాం. సో దీస్ ఆర్ ద రీజన్స్ వై దేర్ ఐస్ హ్యావ్ బికమ్ స్మాల్ ఇన్ దీస్ మెనీ 1000 years. అర్థమవుతుందా బ్రదర్? సో ఇవన్నీ కూడా క్లైమేట్ చేంజ్ వల్ల, క్లైమేటికల్ కండిషన్స్ వల్ల బాడీ లో చేంజెస్ వచ్చాయే కానీ వాళ్ళు ఏదో కొత్త జాతి వాళ్ళు లేదా వాళ్ళు ఏదో అంతరిక్షంలోంచి ఊడిపడిన వారు కాదు బ్రదర్. ఓకే అన్న. అంతెందుకు, అస్సాంలో నేను 4 ఏళ్ళు ఉన్నాను బ్రదర్ ఎయిర్ ఫోర్స్లో ఉన్నప్పుడు. ఇక్కడ మన మన గేదెలు ఎంత ఉంటాయి? పెద్ద పెద్ద గేదెలు ఉంటాయి. లేదా అక్కడ గేదెలు ఉండవు, గేదెలు బతకలేవు అక్కడ అస్సాంలో. అక్కడ మ్, ఆ, దాన్ని ఏమంటారు, Yeah. ఆవులు ఉంటాయి, ఆవులు ఉంటాయి. అస్సాం ఆవులు ఎంత పెద్దగా ఉంటాయి తెలుసా మీకు? మన దూడలు ఉంటాయి కదా, మన దూడలు అంత సైజు, ఇదిగోండి ఇట్లా పొట్టి పొట్టి ఆవులు ఉంటాయి అక్కడ. ఏంటిది ఆవా దూడ అని మనకు డౌట్ రావాలి. పొట్టి పొట్టి ఆవులు ఉంటాయి అక్కడ, మీకు కనపడుతుందా స్క్రీన్ మీద? ఇట్లాంటి పొట్టి పొట్టి ఆవులు ఉంటాయి. సో ఆ, ప్రదేశాన్ని బట్టి మారుతుంటాయి బ్రదర్, ఆ ప్రజాతులు కూడా మారుతుంటాయి. దీపక్ గారు, ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ మై ఆన్సర్? సాటిస్ఫైడ్ అన్న. ఓకే. క్రాంతి కిరణ్ గారు. అన్న మీరు చెప్పిన ఫస్ట్ అక్షరం ఇచ్చారు కదా, షేము, కుమారులు, ఏలాము, అషూరు, అర్పక్షదు, లూదు. ఈ లూదు యూరోపియన్స్ అని చెప్పారు కదన్న. ఉమ్, ఆ, ఇది ఉమ్, మన అపోస్తల కార్యంలో పౌలు గారు ఉమ్, ఫిలిప్పి వెళ్ళినప్పుడు ఒక స్త్రీ ఆమెకు స్వార్థ చెప్పారు కదన్న, ఊదా రంగు పొడి అమ్ముకున్న లూదియా. ఉమ్. ఆ, ఒకటే అన్న, సేమ్. యా, యా. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్. ఈ వర్స్ ప్రకారంగా ప్రస్తుతం నేను షూర్ కాదు కాబట్టి నేను అవును లేదా కాదు అనేది నేను చెప్పను బ్రదర్. నాకు తెలిస్తేనే చెప్తాను. నాకు మీరు అడిగిన ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలీదు. ఐ విల్ లుక్ ఇన్ టు అండ్ ఐ విల్ కన్ఫర్మ్ నెక్స్ట్ వీక్. ఎందుకంటే ఆ ఫిలిప్పి కూడా యూరోపే కదన్న, అట్లని. అదంతా యూరోపే బ్రదర్. ఈ పౌలు గారు సేవ చేసిందంతా కూడా యూరోప్లోనే. ఓకే బట్ అన్న. ఆమె లూదు వంశానికి చెందిందా కాదా అనేది అది నేను కరెక్ట్గా మీకు తెలుసుకొని చెప్తాను. నేను ఊహాజనితంగా చెప్పను. నేను తెలుసుకొని నెక్స్ట్ వీక్ చెప్తాను బ్రదర్. ఓకే అన్న. అండ్ మై ఇంటెన్షన్ ఈజ్ నాట్ టు జస్ట్ సే, at the same time also to enlighten people with the knowledge which was not told by the other pastors because of their constraints. నేను ఎవరిని తప్పుగా పట్టను కానీ whatever you people are listening from last 3 weeks, kindly take the PowerPoint presentation or the PDF from Akhil brother or from the Instagram, and you just revise it once again, and at the same time you just do your own research. ఇంకా సబ్జెక్ట్లో స్ట్రాంగ్ అవ్వండి. అయిన తర్వాత నలుగురికి చెప్పటం మొదలు పెట్టండి. దిస్ ఈజ్ ద స్పెషాలిటీ ఆఫ్ క్రిస్టియానిటీ. ఇప్పుడు ఒకవేళ ఊరికే నేను వచ్చి ఏదో క్లాస్ చెప్పి వెళ్ళిపోయాను, నేను మీతో పీడిఎఫ్ షేర్ చేయట్లేదు అంటే ఇట్ డజంట్ సర్వ్ ద పర్పస్. నేను ఏదైతే మీకు క్లాస్ చెప్పానో దాని నోట్స్ ఇవ్వాలి. సో దట్ ఈస్ వై అత్యంత మహిమ ఘనత ప్రభావం కలిగిన పరలోక తండ్రి, ప్రేమగల దేవ, జీవంగల రాజా, వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రవ్వ. మా జీవితాల్లో ప్రవ్వ మరి ఇంతకాలము కూడా ప్రవ్వ మరి మీరు మాతో ఉండి మమ్మల్ని మీ కాపుదలలో ఉంచుకొని ప్రభువ, మరి మీ సన్నిధిలో ఉంచుకొని మమ్మల్ని క్షేమంగా ఉంచుతూ మమ్మల్ని ఆశీర్వదిస్తూ ప్రభువ, మాకు దారి చూపిస్తూ ప్రభువ, మాతో పాటు నడుస్తూ మమ్మల్ని మేము కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు మమ్మల్ని ఎత్తుకొని నడుపుతూ
మీరు మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్న రీతికై మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు. దేవా ప్రభువా, మరి ఈరోజు యవ్వనస్తుల మధ్య మన భారతదేశ మూల నివాసుల యొక్క మూలాలు ఏంటి, మేము ఎవరం, మేము ఎక్కడి నుంచి వచ్చాం అనే విషయాలు బైబిల్లో దాగి ఉన్న రహస్యాలుగానే ఉండిపోయాయి. అది ప్రభువా మీరు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి షేము సంతతి నుండి వచ్చిన ఏలామీయుల సంతతి వారము మేము అని, మరి కల్చరల్ బ్యాక్గ్రౌండ్స్ కానీ, స్క్రిప్ట్స్ కానీ ప్రభువా, మరి చిత్రలిపులు కానీ, భాష కానీ, ప్రోటో ద్రావిడియన్ కానీ, ఇవన్నీ రీసెర్చ్ చేసిన తర్వాత అటు తర్వాత డిఎన్ఏ ఆధారాలు కూడా ప్రభువా, మరి ఇక్కడ ఉన్న యవనస్తులందరికీ చూపించి బైబిల్ యొక్క గొప్పదనాన్ని చెప్తూ, ఇవన్నీ కూడా ప్రభువా మరి మీరు ఏ ప్రణాళిక కలిగి ఉన్నారు అనంటే, అంత్య దినముల్లో మేమందరము కూడా ప్రభువా తిరిగి మీ సన్నిధిలోకి రావాల్సిందే. మీరు మా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవన్నీ సంగతులు కూడా యవనస్తులతో నేను పంచుకోవడం జరిగింది. ప్రభువా మరి ఇప్పటిదాకా ఈ తరగతిని విన్న వారందరి కూడా హృదయాల్ని తెరవండి. వారికి అర్థం చేసుకోగలే జ్ఞానాన్ని ఇవ్వండి. వారికి మంచి జ్ఞాపక శక్తిని ఇవ్వండి. ఇలాంటి సబ్జెక్టులు గుర్తుంచుకొని వారు ఇంకా వారి ఓన్ రీసెర్చ్ కూడా చేసి వారి ఫ్రెండ్స్తో ప్రభువా మరి మిగతా వారితో కూడా పంచుకొని మంచి మాదిరికరమైన క్రైస్తవునిగా జీవిస్తూ ఎంతో మంది జీవితాలని మార్చి ప్రభువా మరి వాళ్ళని కూడా మీ యొక్క సన్మార్గంలోకి తీసుకొచ్చేలాగున వారందరినీ ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాను. ప్రభువా మరి ఈ క్లాస్ ఆద్యాంతము మీరు మాతో తోడు ఉండి ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిపించిన రీతికై మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఈ క్లాస్ ఉన్న ప్రతి బిడ్డను కూడా ప్రభువా మరి ఆశీర్వదించండి. ప్రభువా వారి ఉజ్వలమైన భవిష్యత్తు ప్రభువా మీ చేతిలో పెడుతున్నాము. ప్రభువా మరి వారిని ఆశీర్వదించి కాచి కాపాడి ప్రభువా మరి వారిని వృద్ధి చేయండి. వారిని ఫలించు వృక్షముల్లా ప్రభువా వారిని ఆశీర్వదించండి. ఈ కొద్ది విన్నపములు ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థించున్నాం తండ్రి. ఆమెన్.